సొత్తుగా ఆయన జనాంగంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఖచ్చితంగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు చాలా సంవత్సరాల కిందట నాకు ఇచ్చిన మాట, సీనాయి కొండ పరిశుద్ధమైనట్టు నేను పరిశుద్ధపరిచాను అని చెప్పాను. ఎట్లాంటి కల్మషమైనా సరే ఆయన పరిశుద్ధ అగ్ని చేత కాల్చబడాలి, శుద్ధి చేయబడాలి. పరిశుద్ధత మాత్రమే ఆయన సన్నిధికి అనుకూలము. నువ్వు ఏ ప్రార్థన చేసినా, నువ్వు ఏ పరిచర్య చేసినా, నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా నువ్వు ఏం చేసి ఈవెన్ నీ మాంసం కోసిచ్చినా ప్రయోజనం లేదు. నువ్వు పరిశుద్ధత కలిగి పరిశుద్ధతకే నీ హృదయంలో స్థానం ఇచ్చి, దేవుడికే నీ హృదయంలో స్థానం ఇచ్చి నువ్వు కొనసాగినప్పుడు సీనాయి కొండ పరిశుద్ధమైనట్టుగా నిన్ను పరిశుద్ధపరుస్తాను. నీ యొక్క స్వంత దేశంలోకి నిన్ను నడిపిస్తాను. పాపం యందు ఆసక్తి విడు. యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారు, కానీ యెహోవా